మాజీ మంత్రి వైసీపీ నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తీవ్ర అస్వస్థకు గురయ్యారు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో వెన్నుపోటు దినం ర్యాలీలో పాల్గొన్న బొత్స ర్యాలీ అనంతరం సభలో ప్రసంగిస్తూ అస్వస్థకు గురయ్యారు. అనుచరులు ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ఓబ్లేష్ అడిగి తెలుసుకుందాం. ఓబ్లేష్, ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారి పరిస్థితి ఎలా ఉంది? విజయనగరం జిల్లా చివురుపల్లిలో వైసీపీ చేపట్టిన వెన్నుపోటు ర్యాలీలో అపశృతి చోటు చేసుకుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బొత్స సత్యనారాయణ మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ, అదేవిధంగా శాసనసభ పక్ష నేత బొత్స సత్యనారాయణ అస్వస్థకు గురై ఒక్కసారిగా ఉన్న బలంగా సభ వేదికపై ఉన్నట్టు సభ వాహనము వేదికపై నుంచే పడిపోవడం జరిగింది. అయితే దాదాపుగా ఆంజనేయపురం చీపురుపల్లిలోని ఆంజనేయపురం కూడల నుంచి 3 రోడ్ల కూడల వరకు అత్యంత భారీ ర్యాలీ చేపట్టారు. అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం అయిన సందర్భంగా ఆ కార్యక్రమ కూటమి ప్రభుత్వం హామీలేవి నెరవేర్చకపోవడం అనే నినాదంతో వెన్నుపోటు అనే దినోత్సవం దినంగా పురస్కరించుకొని వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీ చేపట్టింది. ఇందులో భాగంగా చీపురుపల్లి ర్యాలీలో పాల్గొన్నట్టు బొత్స సత్యనారాయణ అస్వస్థకు గురయ్యారు. అయితే ఆంజనేయపురం నుంచి దాదాపు 3 రోడ్ల కూడల వరకు దాదాపుగా 4-5 కిలోమీటర్లు దాదాపు అత్యంత పెద్ద ఎత్తున భారీ వైసీపీ శ్రేణులు తదా నాయకులు కార్యకర్త పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ భారీ ర్యాలీలో దాదాపు అక్కడ నుంచి ఆంజనేయపురం చీపురుపల్లిలోని ఆంజనేయపురం నుంచి 3 రోడ్ల కూడల వరకు సాగిన ర్యాలీలో ఈ పాల్గొన్న బొత్స సత్యనారాయణ అస్వస్థకు గురి, అంటే వెండ వేడి మీద తత్త ఒక్కపోతే అధికంగా ఉండడంతో కాస్త అస్వస్థకు గురైనట్టు తెలుస్తుంది. అయితే ఈ ర్యాలీ అనంతరం 3 రోడ్ల కూడల్లో చేపట్టిన బహిరంగ సభలో వేదికపై నుంచి, అదే ప్రచార వాహనం వేదికపై నుంచి ప్రసంగిస్తుండగా ఈ బొత్స సత్యనారాయణ ఒకసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే ఉన్న పలంగా ప్రసంగిస్తూనే కుప్పకూలిపోవడంతో వెంటనే శ్రేణులు తర్వాత వేదికపై ఉండే నాయకులు వెంటనే అప్రమత్తమై బొత్స సత్యనారాయణ వాహనం నుంచి కింది తిప్పి తన వాహనంలోని విజయనగరం వైద్య చికిత్స కోసం విజయనగరం తరలిస్తున్నారు. ప్రస్తుతం మరికొద్ది సేపట్లో విజయనగరంలోని ప్రైవేట్ ఆసుపత్రికి చేరుకునే అవకాశం ఉంది. అయితే ఒక్కసారిగా ఈ వెండవేయడం ఉక్కపోత కారణంగా అస్వస్థకు గురి కావడంతో ఉన్న పలంగా ఇది ఎప్పుడు ఆరోగ్యంగా ఉన్నటువంటి ఎంతసేపు అయినా ప్రసంగించి ఎంతసేపు అయినా సమావేశాల్లో పాల్గొన్నటువంటి శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో అటు ఆ వేదిక పైన ఉన్న నాయకులు శ్రేణులే కాకుండా సభలో పాల్గొన్నటువంటి కార్యకర్తలు ఆయన శ్రేణులు అభిమానులు కూడా చాలా ఆందోళనకు గురైనట్టు తెలుస్తుంది. అయితే ఈ ఉక్కపోత కారణంగానే బొత్స సత్యనారాయణ అస్వస్థకు గురైనట్లు మనకు తెలుస్తుంది. ధన్యవాదాలు ఓబ్లేషు.